హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ పిండితో పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇలా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి. అలాగే ఇంకో అరకప్పు తీసుకోండి. ఇలా కప్పున్నర గోధుమ పిండి తీసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ పంచదార తీసుకోండి. అలాగే టేస్ట్కి సరిపోయేటట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ బటర్ తీసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం 1.5 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదండి. ఇప్పుడు 1/2 కప్పు పెరుగు యాడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటా చపాతీ పిండిలా కలుపుకోండి. చపాతీ పిండి అంటే మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియం రేంజ్లో చపాతీ పిండిని రెడీ చేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ పట్టవు అసలు. మనం యాడ్ చేసిన పెరుగుతోనే పిండి కలిపేసుకోవచ్చు. అందుకే ఎక్కువ యాడ్ చేయొద్దు. కొద్దిగా అవసరమైతే యాడ్ చేసుకొని ఇలా ఈ స్టేజ్లో పిండిని కలుపుకొని దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఆ పిండితో ఇలా చపాతీ చేసుకోవాలండి. ఇలా ఇంత తిన్నుగా ఉండాలి బేసు. మైదా పిండి అయితే కాస్త మందంగా చేసుకోవచ్చు. ఇది గోధుమ పిండి కాబట్టి ఇంత తిన్నుగా ఉండాలి. ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకోవాలి. ఈ బౌల్లో కాస్త బటర్ వేసి స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఇది యాడ్ చేసుకోవాలి. ఇది కేక్ బౌల్ అండి, దీంట్లో అయినా చేసుకోవచ్చు. నేను ఓవెన్ లేకుండా కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి ఈ బౌల్లో పెడుతున్నాను. దీన్ని ఇలా వేసుకొని ఇలా చేతులతో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి, ఫుల్గా కవర్ అయ్యేటట్టు. ఫుల్గా కవర్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకున్నాక ఒక పోర్క్ తీసుకొని ఇలా హోల్స్ చేసుకోవాలి. అన్నిటికీ ఇలా మొత్తం ఇలా హోల్స్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ సైజుని బట్టి 1 టీ స్పూన్ మైనీస్ తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాసు, అలాగే 1 టేబుల్ స్పూను పిజ్జా సాస్, ఇవన్నీ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. చపాతీ మొత్తం కవర్ అయ్యేటట్టు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. ముందుగా ఆనియన్స్ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన చీజ్ యాడ్ చేయాలి. ఇలా చీజ్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన క్యాప్సికమ్ యాడ్ చేయాలి. క్యాప్సికమ్ తర్వాత మళ్ళీ దీనిపైన మళ్ళీ చీజ్ యాడ్ చేయాలి. ఇప్పుడు టమాటోస్ ఇలా మనకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు అండి. మనకి ఇష్టమైన కూరగాయలు న్యాచురల్గా. ఇలా ఆనియన్స్, చీజ్ ఎక్కువ యాడ్ చేస్తే టేస్ట్గా ఉంటుంది పిజ్జా. మీకు ఇష్టం లేకపోతే చీజ్ సరిపడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమందికి చీజ్ అంటే ఇష్టం కదా, అప్పుడు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఇలా రెడీ చేసుకున్న తర్వాత కాస్త మెల్ట్ చేసుకున్న బటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ బౌల్ని 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న ఈ కుక్కర్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఒక 20 మినిట్స్ వదిలేయాలి. 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి. 20 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇలా వచ్చిందండి. దీన్ని ఇలా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. చేసుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇదిగోనండి ఇలా వచ్చింది. లుకింగ్ యమ్మీ కదా. లుకింగ్ యమ్మీయే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఓవెన్ లేకుండా కుక్కర్లో ఇలా చేసుకోవచ్చండి. అలాగే పిండిలో ఏ ఈస్ట్ యాడ్ చేయలేదు నేను, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో గోధుమ పిండితో చేశాను. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.